తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన 6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ కథ ముగిసింది. మైనర్ బాలిక, భార్య పిల్లలతో సహా 6గురిని దారుణంగా చంపి తప్పించుకు తిరుగుతున్న ఉన్మాది ఆత్మహత్య చేసుకున్నాడు. తన మేనమామ గ్రామమైన పెంజర్లలో ఓ పొలంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కన గడ్డి మందు డబ్బా పడి ఉంది. నోటి వెంట రక్తం నురుగా ఉండడంతో పాటు శరీరం పూర్తిగా బిగుసుకుపోవడంతో అతడు గడ్డి మందు తాగి అప్పటికే 7-8 గంటలు గడిచి ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్లకు తరలించారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు నిన్న సాయంత్రం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రాజ్ కుమార్ ఆత్మహత్యపై అనుమానాలు ఉండడంతో పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వ వైద్యురాలు నిరాకరించారు. ఎవరైనా నిపుణులను పిలిపించాలని పోలీసులకు సూచించారు. దీంతో రాత్రి నిపుణులు వచ్చాకే పోస్టుమార్టం చేశారు. అనంతరం రాజ్ కుమార్ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయం పోలీసులు తర్జన భర్జన పడ్డారు. మృతుని సొంత గ్రామంలో నిర్వహించాలని అతని భార్య తరపు బంధువులు కోరారు. అయితే మృతుని తల్లిదండ్రులు, సోదరుడు తమ గ్రామానికి మృతదేహాన్ని తీసుకురావద్దన్నారు. వారికి కొందరు గ్రామస్తులు సైతం మద్దతు పలికారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో చేవెళ్లలోని శ్మశాన వాటికలోనే దహనం చేశారు. మారణకాండకు పాల్పడేందుకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో రికార్డు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్యలు జరిగిన రోజు సాయంత్రం ఈ వీడియో రికార్డైంది. దాంతో పాటు 4 పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. సెల్ఫీ వీడియోలో సూసైడ్ నోట్లో తాను మైనర్ కుటుంబాన్ని నమ్మి మోసపోయానని, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానని రాజ్ కుమార్ పేర్కొన్నాడు. తనను, తన కుటుంబాన్ని ఆ అమ్మాయి అన్ని విధాలా వాడుకొని వదిలేసిందని తెలిపాడు. ఆ అమ్మాయే తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడిందని, తాను ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించిందని, దాంతో తాను అంగీకరించానని వివరించాడు. ఓ రోజు ఆ అమ్మాయి తనను కలవడం, ఆమె నానమ్మ, తల్లి చూసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారని తెలిపాడు. వారు అడిగినప్పుడల్లా డబ్బులిచ్చానని, వారి కోసం 2 ఎకరాల వరకు భూములు అమ్ముకున్నానని వెల్లడించాడు. చివరకు తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. 50 లక్షలు ఇస్తావా, జైలుకు వెళ్తావా అని బెదిరించారన్నాడు. వారి టార్చర్ భరించలేక గతంలో ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించానన్నారు. తాను ఆదుకున్న కుటుంబమే తనను జైలుకు పంపే ప్రయత్నం చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది హత్యలకు పాల్పడుతున్నానని తెలిపారు రాజ్ కుమార్.